Step into Value Zone. Value Zone. Hypermart. Button. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక రకమైన కళ అని ఉంటుంది సార్. కొందరికి పెయింటింగ్ వేస్తారు, కొందరు డాన్స్ లేదంటే సింగింగ్, ఇలాంటి వొకేషనల్ కోర్సెస్ కొన్ని ఉంటాయి. మరి వాటికి కూడా లోన్స్ ప్రొవైడ్ చేసే ఆప్షన్ ఉందంటారా? బికాస్ అన్ని జోనర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, వాటికి లోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పాం. ఇలాగా వొకేషనల్ కోర్సెస్ కూడా లోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు ఖచ్చితంగా ఉంది, ఆ టైం వచ్చేసింది. ఎందుకంటే నేను ఒక ఫ్రెండ్ని చాలా ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు నాకు గుర్తొచ్చాడు. ఎందుకంటే అతను ఒక పెయింటర్, బేసికలీ హీస్ అ క్రియేటివ్ ఆర్టిస్ట్ అనమాట. సో చాలాసార్లు అడిగారు, సార్ మీరు మరి చేస్తూ ఉంటారు కదండి చాలా వాటికి, చాలా లోన్స్ గురించి, మాలాంటి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాకు ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది ఫైనాన్షియల్గా? ఎందుకంటే మీరు అడిగారంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఖచ్చితంగా డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అడుగుతుంది, కానీ మాలాంటి ఆర్టిస్ట్కి అలాంటివన్నీ మాకు పట్టింపులు ఉండవు కదా సార్. సో మేమేంటంటే మా ప్రపంచంలో మేము ఉంటాము. సో మాకు ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కానివ్వండి, ఒక క్రౌడ్ ఫండింగ్ లాంటిది ఏదైనా ఆప్షన్ ఉందంటారా? ఏదైనా ఫైనాన్సింగ్ యాప్, అఫ్కోర్స్ చైనీస్వి కాకుండా, ఈ కంపెనీ పేరు ఏదైతే నేను చెప్పబోతున్నానో వాళ్ళు ఎలాంటి మనకు ఫీజు ఆర్ ఎనీ ప్రమోషన్ పే చేయలేదు. ఇది ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే, ముఖ్యంగా మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం. సో వాళ్ళందరికీ కూడా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, లైక్ ఫిల్మ్ క్రియేట్ చేయాలనుకున్నా, అంటే షార్ట్ ఫిల్మ్స్ బేసిక్గా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు, ఒక క్రియేటివ్ పెయింటింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు, ఆర్ క్రియేటివ్ వర్క్ చేయాలనుకుంటున్నారు, గేమర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ కూడా సహజంగా చూస్తే ఎనీ బ్యాంక్ డైరెక్ట్గా ముందుకు వచ్చేసేసి అలాంటి స్పెషల్ లోన్స్ అనేవి అందించట్లేదు. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే యాప్ పేరు కిక్ స్టార్టర్. అంటే వీళ్ళందరికీ వీళ్ళ జీవితంలో ఆ ఫైనాన్షియల్ గోల్కి కిక్ స్టార్ట్ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ లాంటిది కలిగించారనమాట. గ్రేట్. సో ఇట్స్ అ గ్రేట్ గుడ్ న్యూస్ అండి, నిజంగా నేను చెప్పాలి అంటే. నిజంగా సార్, చాలా మంది లైక్ వాళ్ళందరికీ కూడా కళలు ఉంటాయి, కానీ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటారు, కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరకక కొందరు సఫర్ అవుతూ ఉంటే, ఇంకొందరు మాత్రం ఫైనాన్షియల్గా నేను లైక్ ఫర్ సపోజ్ డాన్స్ వచ్చు, ఆ కళ నేను నేర్పించాలి వేరే వాళ్ళకి, దానికి అట్మాస్ఫియర్ కావచ్చు, దానికి తగ్గట్టు స్టూడియో కావచ్చు, అకాడమీ పెట్టాలి, దానికి ఇన్వెస్ట్మెంట్ లేక లాగ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 100% అండి. దీనికి అర్థం ఏంటంటే ఇండియాలో ఇలాంటి కళలు కానివ్వండి, ఆర్ ఇలాంటి కైండ్ ఆఫ్ కల్చరల్ డాన్సెస్ చేసేవాళ్ళు కానివ్వండి, ఆర్ మంచి ఇండియన్ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ క్రియేటివ్ వర్క్లో కానివ్వండి ఉన్న వాళ్ళకి ఒక స్పెషల్ సపోర్ట్ అనేది లేదు, ప్రత్యేకంగా చెప్పాలి అంటే. కానీ కిక్ స్టార్టర్ ఆ ఆపర్చునిటీ మీకు వస్తుంది. సో ఆ ఆపర్చునిటీని త్వరగా గ్రాబ్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే ఈ క్రౌడ్ ఫండింగ్ ఆపర్చునిటీ ఎలా కలిగిస్తున్నారంటే, ఒక వయబుల్ కైండ్ ఆఫ్ ఒక మనిషి ఎవరైతే ఇండివిజువల్ ఉన్నారో వాళ్ళ దగ్గర స్పెషల్ టాలెంట్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న ఆ ఘనత ఏంటి, వాళ్ళ దగ్గర ఏదైనా సర్టిఫికేషన్స్ ఉన్నాయా, ఏదైనా రికగ్నిషన్స్ ఉన్నాయా, ఏదైనా వీడియోస్ ఉన్నాయా వాళ్ళు చేసిన పని దాని గురించి, ఏదైనా పిక్చర్స్ ఉన్నాయా, ఏదైనా టెస్టిమోనియల్స్ ఉన్నాయా. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే గురువుగా ఆర్ యాజ్ అ పర్సన్గా వాళ్ళు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండే ఉంటుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు షేర్ చేశారనుకోండి, విత్ ఆల్ యువర్ పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా మినిమం డాక్యుమెంటేషన్. సో ఇవన్నిటితో మీరు ఇమ్మీడియట్గా కిక్ స్టార్టర్ కంపెనీలో మీరు లోన్ తీసుకోవచ్చు. మనీ లెండింగ్ మంచి ఆపర్చునిటీ ఉంది, ఎందుకంటే ప్రత్యేకంగా ఇది వాళ్ళ కోసం డిజైన్ చేసిన ప్లాట్ఫామ్ మాత్రమే. సో దీనికంటే డాక్యుమెంట్స్ వెరీ మినిమల్ డాక్యుమెంటేషన్ శిరీష. ఎందుకంటే వీళ్ళ దగ్గర ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఈ టాలెంట్కి రికగ్నిషన్. ఆ టాలెంట్కి రికగ్నిషన్ నార్మల్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ అథారిటీస్ నుంచి కానివ్వండి, ప్రైవేట్ సర్టిఫికేట్స్ కానివ్వండి, వాళ్ళు చేసిన ఇప్పటిదాకా షోస్ కానివ్వండి, ఏదైనా ప్రోగ్రామ్స్ కానివ్వండి, వీడియోస్ రూపంలో, పిక్చర్స్ రూపంలో ఉంటే దట్ విల్ బి ది యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. సో మరి ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, లోన్స్ పరంగా కావచ్చు, స్కీమ్స్ పరంగా కావచ్చు, లేదు అప్పులు ఉన్నాయి, ఎలా బయటపడాలి, ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా నేర్చుకోవాలి, డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ చేసే ఛాన్స్ ఉందంటారు? ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ విషయం శిరీష. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యంగా మనం ఇండియాలో మనం చూసింది ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ అ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో ఫైనాన్స్, పర్సనల్ ఫైనాన్స్, లోన్స్, క్రెడిట్ స్కోర్, ఇవన్నీ గురించి ఎక్కడ కూడా చెప్పరు. ప్రాబ్లం అక్కడే వచ్చిందండి.
ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ హ్యూజ్ కంట్రీ అనమాట. 140 కోట్ల జనాభాలో అందరికీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటూ లేదు, ఫుల్ నాలెడ్జ్ అంటూ లేదు. అందరూ ఏం చేస్తారంటే ఒక చిన్న జాబ్ వచ్చినా రాకుండా ఒక అప్పు తీసేసుకుంటారు, తిరిగి కడదాం అంటారు. కట్టే సమయంలో ఏమవుతుందంటే ఇంకొక ఎమర్జెన్సీ అరైజ్ అవుతుంది, ఇంకొక అప్పు తీసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే అదొక విషియస్ సర్కిల్లో వాళ్ళు ఇరుక్కుపోతూ ఉంటారు, కూరుకుపోతూ ఉంటారు. వాళ్ళకి సొల్యూషన్ అనేది కనపడదు. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఫైనాన్షియల్ అవేర్నెస్? వాట్ ఈస్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్? ఆ ట్రైనింగ్, ఆ నాలెడ్జ్ లేనందువల్ల 100% చాలామంది సఫర్ అవుతున్నారు. వాళ్ళందరి కోసము మనం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఒక ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ క్లాస్ తీసుకోబోతున్నాము. ఇది మామూలు ట్రైనింగ్ క్లాస్ కాదు, ఇట్ విల్ బీ ది మాస్టర్ క్లాస్ అనమాట. సో క్లాసులకే మాస్టర్ క్లాస్ కాబోతుంది ఈ క్లాస్, ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్. సో రాబోయే ఇన్ఫ్యాక్ట్ 17 డిసెంబర్ రోజున మార్నింగ్ 11 AM నుంచి 4 o'clock వరకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది. ఇది ఒక ఎక్స్క్లూజివ్ మాస్టర్ క్లాస్ కాబట్టి ఇందులో బేసిక్స్ ఆఫ్ మనీ, అంటే మనీని ఎలా డీల్ చేయాలి, మనీతో చెలగాలాడితే ఒకవేళ ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్ తీసుకుంటే ఎలాంటి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఒక బ్యాంకర్ ఫ్రెండ్లీ కస్టమర్గా ఎలా తయారవ్వాలి, అది బిజినెస్ రూపంలో అయినా కానివ్వండి, పర్సనల్ లోన్ కానివ్వండి, హౌస్ లోన్ కానివ్వండి, ఇవన్నిటికీ కూడా మిమ్మల్ని ప్రిపేర్ చేసే ఈ క్లాసు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఇందులో మీకు పూర్తి డీటెయిల్స్ స్ట్రాంగ్గా అండ్ ఆన్ డాట్గా మీరు నేర్పించబడతాయి. కాబట్టి మార్నింగ్ 11 to 4 PM స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, లేదంటారా వాట్సాప్ మెసేజ్ అన్న పెట్టండి, మీకు మా టీం పూర్తి సహాయం అందజేస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. అబ్సల్యూట్లీ శిరీష. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.